ఇక డీటెయిల్స్ చూసినట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు స్థితిగతులను ఆయన పరిశీలిస్తారు. రేపు ఉదయం 9:30 ఆయన పోలవరం చేరుకుంటారు. ప్రాజెక్టు ప్రాంతమంతా తిరిగి ప్రతి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. వాటి పరిస్థితి గురించి తెలుసుకుంటారు. తర్వాత అక్కడే పోలవరం అధికారులు, జలవనరుల శాఖ అధికారులతో సమీక్షిస్తారు. గతంలో ఆయన సీఎంగా ఉన్న హయాంలో ప్రతి సోమవారం పోలవరంగా పిలిచేవారు. వారం రోజుల్లో ప్రాజెక్టులో ఎంత పురోగతి సాధించాలో లక్ష్యం నిర్దేశించేవారు. అమరావతి సచివాలయంలో ఉండి అక్కడి నుంచే పోలవరం ప్రాజెక్టులో ప్రతి విభాగాన్ని చూసేలా అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు చేసుకున్నారు. అధికారులతో సమీక్షించి ఎక్కడెక్కడ సమస్యలున్నాయో వాటిని పరిష్కరించేవారు. ఆ కృషి ఫలితంగానే పోలవరంలో కుడి కాల్వ పనులు పూర్తయ్యాయి. ప్రధాన డ్యాంలో 65% పనులు పూర్తయ్యాయి. రైట్, ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు స్థితిగతులను ఆయన పరిశీలిస్తారు. రేపు ఉదయం 9:30 ఆయన పోలవరం చేరుకుంటారు. ప్రాజెక్టు ప్రాంతం అంతా కూడా తిరిగి ప్రతి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. వాటి పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటారు. తర్వాత అక్కడే పోలవరం అధికారులు, జలవనరుల శాఖ అధికారులతో సమీక్షిస్తారు. ఇక గతంలో ఆయన సీఎంగా ఉన్న హయాంలో ప్రతి సోమవారం పోలవరంగా పిలిచేవారు. వారం రోజుల్లో ప్రాజెక్టులో ఎంత పురోగతి సాధించాలో లక్ష్యం నిర్దేశించేవారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మరి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రానున్న నేపథ్యంలో అక్కడి అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? థ్యాంక్ యూ అమూల్య. రేపు పోలవరం సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ప్రాజెక్ట్ ప్రాంతంలో అయితే ఎవరిని రానివ్వకుండా అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు హెలిప్యాడ్ పరిసరాల్లో జంగిల్ క్లియరెన్స్ కోసం కూలీలను పెట్టి మొత్తం అంటే గత 4 సంవత్సరాలుగా పోలవరానికి సంబంధించి పనులు కుంటూ పడిన నేపథ్యంలో అయితే ఇక్కడ ఈ పరిసరాల్లో జంగిల్ పెరిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో హిల్యూ కొండపైన జంగిల్ క్లియరెన్స్ చేశారు. చంద్రబాబు హయాంలో చేసిన అభివృద్ధి పనులు, శిలాఫలకాలను మెరుగులు దిద్దుతున్నారు అధికారులు. చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులో 2016 నుంచి 19 వరకు ఆవిష్కరించిన శిలాఫలకాలకు మెరుగులు దిద్ది జలవనరుల శాఖ అధికారులు ఆ పనిలో ఉన్నారని చెప్పవచ్చు. ప్రాజెక్టు సందర్శనకు వచ్చినప్పుడు ఇంతకు ముందు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఆ శిలాఫలకాలకు కానివ్వండి, శంకుస్థాపనలకు సంబంధించిన పలకాలపైన కూడా పరదాలు కట్టి అవి కనపడకుండా చేసేవారు. వాటిని అన్నిటిని కూడా ఇప్పుడు శుభ్రం చేసి శిలాఫలకాలని అలాగే ప్రాజెక్టు పరిసరాలను కూడా శరవేగంగా అభివృద్ధి చేయడానికి అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం కూడా ఈ పోలవరం సందర్శనకు వచ్చి ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ఇక్కడ అధికారులను పర్యవేక్షించి ప్రాజెక్టు సైట్ నుంచే ఇంతకు ముందు కూడా ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేవారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సోమవారం ఆ పోలవరం పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అయితే ఏలూరు జిల్లా పోలీసులు అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఈ పనులన్నీ కూడా పర్యవేక్షిస్తూ కూడా జలవనరుల శాఖ అధికారులు కూడా మొత్తం ఈ పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా ముందుకు వెళ్ళడానికి ఏ విధంగా వ్యూహాలు రచించాలి, అలాగే ఈ స్పిల్వేను హిల్యూకి సంబంధించి పనులు కూడా మొత్తం ఈ పనులన్నిటిపై కూడా సమీక్ష చేస్తారు. చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం కూడా ఈ ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చి ఈ పనులు పర్యవేక్షించిన నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు అయితే ఇప్పటికే ఇక్కడ ఈ గత 4 సంవత్సరాలుగా ఇక్కడ కుంటు పడిపోయి అలాగే జంగిల్ పెరిగిపోయి వీటిలన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేసి ప్రాజెక్టు పనులను ప్రారంభించడానికైతే అధికారులు నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. అది కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన సీనియర్ నేత నిమ్మల రామానాయుడుకు జలవనరుల శాఖ అప్పగించిన నేపథ్యంలో అయితే
ఈ ప్రాజెక్ట్ ను అతి త్వరలో కూడా దీన్ని పనులు పురోగతిని పెంచి ఈ ప్రాజెక్ట్ ను త్వరితగతిన పనులు పూర్తి చేయడానికి కూడా అధికారులు సన్నద్ధమయ్యారంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అట్లాగే ఈ నాయకులు కూడా ఈ పోలవరం ప్రాజెక్టుకు తొలిసారిగా ఏలూరు జిల్లాలో ప్రాజెక్టుకు వస్తున్న నేపథ్యంలో ఇటు ఏలూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇక్కడకు రావడానికైతే సర్వం సిద్ధం చేసిన పరిస్థితులు అయితే పోలవరంలో చోటు చేసుకున్నాయి అమూల్య. రైట్ మురళి, చంద్రబాబు వెంట రేపు ఏ ముఖ్య నేతలు వచ్చే అవకాశం ఉంది? అలాగే కాఫర్ డ్యామ్ అలాగే గ్యాప్ వన్ కూడా కీలకం అని చెప్పుకోవచ్చు కదా పోలవరానికి. ఈ సందర్శన అనంతరం వీటిపై ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఎస్ అమూల్య, ఈ పోలవరం అంటేనే చంద్రబాబు నాయుడు దీనిపై అత్యంత ఆసక్తి చూపే పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు వెళ్ళడానికి కాపర్ డ్యామ్ కానివ్వండి అలాగే ఈ పోలవరానికి సంబంధించిన అన్ని పనులపై కూడా ప్రతి సోమవారం అంటే ఒక రోజే సమీక్ష చేయకుండా ప్రతి సోమవారం కూడా జలవనరుల శాఖ మంత్రితో పాటు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతాన్ని సందర్శిస్తూ కూడా పోలవరంలో ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అధికారులకు కానివ్వండి అలాగే పోలవరంలో మొత్తం పనులు పర్యవేక్షించే అధికారులకు అలాగే ఈ కాంట్రాక్టర్లకు కూడా పలు సూచనలు చేస్తూ వచ్చేవారు. అదే విధంగా ఈ సోమవారం నాడు చంద్రబాబు నాయుడుతో పాటు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అలాగే ముఖ్య నేతలందరూ కూడా రేపు పోలవరం రానున్నారు. ఈ నేపథ్యంలో అయితే పోలవరం పనులు శరవేగంగా స్టార్ట్ అవుతాయి అంటానికి ఇది ఒక నిదర్శనంగా చెప్తున్నారు అమూల్య. రైట్, థ్యాంక్ యూ మురళి.